రేపటి నుండి పత్తి కొనుగోళ్లను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిలిపివేస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డులకు భారీగా పత్తి తరలివస్తుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా పత్తిని తీసుకొచ్చారు రైతులు. పత్తిని విక్రయిస్తూ సీసీఐ నిర్ణయంపై మండిపడుతున్నారు. పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు రైతులు. వెంటనే సీసీఐ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ చేతులెత్తేసింది. ప్రధానంగా ఈ రోజే లాస్ట్ రోజని గడువు విధించింది. రేపటి నుంచి కొనుగోలు చేయమని ఏదైతే గడువు విధించడం జరిగింది. దాంతో రైతులందరూ కూడా ఈ రోజు మించితే పత్తిని అమ్ముకోలేమంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ఎట్లాంటి ఇబ్బంది పడతారనే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, ఈ రోజే చివరి రోజు కొనుగోళ్ళకి, రేపటి నుంచి కొనుగోలు చేయకపోతే ఎట్లాంటి ఇబ్బందులు పడతారు? చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతాం మేము. ఎందుకంటే ఇప్పుడు మాకు కంపల్సరీ 30 తారీఖు దాకా కొనాలని మా ఎందుకు సిద్ధాంతం. ఆల్రెడీ పత్తులు ఇంకా ఇళ్లలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పత్తులు చేనుల నుంచి అంటే వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి సీసీఐకి విన్నపం చేయడం ఏమనగా 30 తారీఖు వరకు సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని మా యొక్క మనవి. ముఖ్యంగా ఈ రోజు వరకు కొనుగోలు చేస్తే మీకు రేపటి నుంచి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటే ఎట్లాంటి నష్టం సంభవిస్తుంది? బాగా నష్టం సంభవిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఏ రేట్ అంటే ఆ రేటుకు అమ్మడం జరుగుతుంది. ఆల్రెడీ పత్తులు ఇప్పటికీ బాగా నష్టపోయి తక్కువ దిగుబడితో వెళ్తున్నాయి. అదే విధంగా ఒకటి సీసీఐకి విన్నపం ఏం చేయడం అనేది, దయచేసి పత్తిని 30 తారీఖు వరకు కొంటే బాగుంటాయని మా యొక్క మనవి. అంటే ఈ నెల 30 వరకు కొనుగోలు చేయాలా? మార్చి 30 వరకు కొనుగోలు చేయాలి? మార్చి 30 వరకు కొనుగోలు చేస్తే బాగుంటుంది. మీరు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు? ఇప్పటివరకు ఎంత పత్తిని అమ్మారు? ఇంకా ఎంత పత్తి ఉంది మీ ఇంట్లో? నేను 19 ఎకరాల వరకు సాగు చేశాను. ఇప్పటి వరకు 50 కుంటలు అమ్మినాను. ఇంకొక 20 కుంటలు ఉంది. ఇంకొక 15 కుంటలు వెళ్ళొచ్చు. ముఖ్యంగా రేపటి నుంచి కొనుగోలు లేకపోతే మీకు ఎట్లాంటి నష్టం సంభవిస్తుంది? ఒక కుంటాలకు 1000 రూపాయలు నష్టం సంభవిస్తుంది. ఇక్కడ ఎంత కొనుగోలు చేస్తున్నారు? రేపటి నుంచి ప్రైవేటు వ్యాపారులు ఎంతకు తగ్గించి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది? 1200-1300 కుంటాలకు తక్కువ సీసీఐ కంటే తక్కువ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది ఈ అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ రోజు మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తామని చెప్పింది, ఈ రోజు కొనుగోలు చేస్తుంది. రేపటి నుంచి కొనుగోలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొక రైతు ఉన్నారు. అన్న, రేపటి నుంచి కొనుగోలు ఉండకపోతే మీకు ఎట్లాంటి నష్టం సంభవిస్తుంది? నష్టం అయితే ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు బాగా దూసుకుంటారు కదా. ఇంకొక వారం 10 రోజులు చేస్తే మంచిగా ఉంటాయని అనుకుంటున్నాను. మీరు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు? ఇప్పటివరకు ఎంత పత్తి అమ్మారు? ఇంకా ఎంత పత్తి ఇంట్లో ఉంది? ఇంకొక 10-15 కుంటల దాకా ఉంటుంది. అంతే, 10-15 కుంటల దాకా ఉన్నది. ఇంకా కానీ కాకపోతే టైం లేదనేసి తీసుకొచ్చారు. ఇంకా ఏరుడు కాలి. ఎందుకంటే ఆడ దొరకక బాగా ఇబ్బంది అవుతున్నది. ఎంత అంత తీసుకుని వచ్చినాం. ఇంకొక 10-15 కుంటలకి వెళ్తుంది. ఇంకో వారం నడిపిస్తే కనుక మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ఏదైతే ఇంట్లో ఉన్న పత్తిని కానీ, ఏరాల్సిన పత్తిని కానీ ఇప్పుడు బయట ఎక్కడ అమ్ముకుంటారు? ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ లేకపోతే మహారాష్ట్ర, అంతే కదా. ఇటు అమ్ముకోవాలి కదా, వేరే మార్గం లేదు కదా మనకి అమ్ముకోవడానికి. మహారాష్ట్ర లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే గిట్టుబాటు అవుతుందా? ఎంతకి తక్కువ కొనుగోలు చేస్తారు? కాదు కదా. ఎంత ఇచ్చే పడుతుంది కదా. ఉంచుకునేది కాదు కదా, పంట అది తీసేయాల్సింది కదా. అందుకోసం ఇంత చిన్నది ఇచ్చేస్తుంది. అందుకోసం గవర్నమెంట్ ఏమైనా ఇంకొక 10-15 రోజులు పెంచితే బాగుంటుందని అనుకుంటున్నాను. సీసీఐ స్పందించి కొనుగోళ్లను ఏదైతే మార్చి వరకు పొడిగించాలని ఈ రైతులందరూ సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.